హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్. ఇప్పుడు వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. హ్యాండ్స్కి జాయింట్ పడుతుందని చెప్పాను కదండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము. 4 సైడ్న జాయింట్ పడుద్ది. దానికి వచ్చేసి క్లాత్ కట్ చేసుకుంటున్నాను. 2 ఇంచులు పడుద్ది. 4 పీసెస్ కట్ చేసుకున్నానండి జాయింట్స్కి, అటు సైడ్ ఇటు సైడ్. ఇప్పుడు జాయింట్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చి హ్యాండ్ తీసుకుని 1 సైడ్న జాయింట్ చేసుకోవాలి. ఇలాగా వాటి స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ లాగాలండి. ఎప్పుడైనా సరే రఫ్ లాగిన తర్వాత ఇలా పై స్టిచ్ ఒకటి వేయాలి. పై వైపున ఇంకో కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత కింద కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఇలాగే రెండు పక్కన కూడా స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇంకో వైపున కూడా ఇలాగే కుట్టుకోవాలి. స్ట్రైట్గా ఒక కుట్టేసేసి పైన ఇంకో కుట్టేసుకోవాలండి. చూడండి, పైన ఇంకో కుట్టేసుకోవాలండి. పై కుట్టిది ఇలా పైన ఇంకో స్టిచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1 హ్యాండ్ జాయింట్ చేసాం కదండి. ఇప్పుడు రెండో చేతికి కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి. చూడండి, నేను జాయింట్ చేస్తున్నాను. ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో రఫ్ లాగాలి. అలాగే ఎండింగ్లో ఒక రఫ్ లాగేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుని పై వైపున ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాయి. ఇలాగే అటు సైడ్ని కూడా ఇలా 4 పీసెస్ కదండి, మొత్తం 2 హ్యాండ్స్. ఇలాగా మొత్తం అన్నీ జాయింట్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ వేస్తున్నానండి. హ్యాండ్స్కి పైపింగ్ వచ్చేసి ఇన్విజిబుల్గా వేసాను. నెక్కి హ్యాండ్స్కి వేసాను. నెక్ హ్యాండ్స్కి రెండింటికి ఇన్విజిబుల్గానే వేసానండి. ఇప్పుడు సమానంగా వచ్చినాయో లేదో పెట్టుకొని చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను హ్యాండ్ కొలుచుకుంటున్నానండి. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకుని ఒకసారి అక్కడి నుంచి 2 ఇంచులు ఖర్చు పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఆర్మ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు కదండి. అక్కడి నుంచి 2 ఇంచులకు మార్కింగ్ వేసుకుని కింద కూడా అంతే. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 కదా, 2 ఇంచులకు లూజ్ పెట్టుకుని అక్కడికి మార్కింగ్ వేసేసుకుని స్ట్రైట్గా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటే ఏంటంటే మొత్తం సమానంగా వస్తాయండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. 1 ఇంచ్ పెట్టుకుని కట్ చేసుకున్నానండి. ఇలా క్రాస్గా క్లాత్ని చూడండి, ఇలా కట్ చేసేసుకున్నాను. 1 ఇంచ్కి కట్ చేసుకున్న క్లాత్ అన్ని నేను క్రాస్గా ఓపెన్ చేసేసి క్రాస్గా పెట్టుకుని నేను అన్నీ జాయింట్ చేసేసుకున్నానండి. చూడండి, ఇలా పెట్టేసుకుని జాయింట్ చేసేసుకున్నాను అన్ని పీసెస్ని క్రాస్గా పెట్టేసి. అప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. నేను హ్యాండ్స్కి పైపింగ్ వేయటం అయితే చూపించలేదండి, కానీ హ్యాండ్స్ కుట్టేశాను. బ్యాక్ పార్ట్ కూడా కుట్టేశానండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి ఇన్విజిబుల్ పైపింగ్ కదండి. నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మాత్రం వేసి చూపిస్తాను. చూడండి, ఫ్రంట్ పార్ట్కి ఎలా వేసామో బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి కూడా అలాగే వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇన్విజిబుల్గా వచ్చిందండి, మనకు ఖచ్చితంగా కనిపించదు. లోపల వైపు చూసారు, లోపల వైపు ఫ్రంట్ వైపు ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు డాట్స్ వేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అండి ఇది. బ్యాక్ పార్ట్ వచ్చేసి రౌండ్ నెక్, దీనికి డాట్స్ వేసుకుంటున్నాను. ఇలా మనం ఫస్ట్లో కట్ చేసుకున్న మార్కింగ్ చేసుకున్నాం కదండి. డాట్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ లేదా 4.5 సరిపోయిద్దండి. బ్యాక్ పార్ట్కి డాట్స్ 2 సమానంగా వేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మిడిల్లో ఒక టక్ పెట్టేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ వేయడం చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఇన్విజిబుల్గా వేసుకోవాలంటే మనం ఫస్ట్ వచ్చేసి లైనింగ్కి వేయాలండి పైపింగ్. నాకు పైపింగ్ క్లాత్ సరిపోకపోతే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. క్లాత్ తీసుకొని ఇలా జాయింట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా. చూడండి, ఇలా క్లాత్ పెట్టేసి ఫస్ట్ కొంచెం కుట్టేసిన తర్వాత పైపింగ్ థ్రెడ్ పెట్టాలండి. పైపింగ్ థ్రెడ్ పెట్టేసి అప్పుడు కొంచెం మనం మామూలుగా బార్ కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు సరిగ్గా కనిపించదు వీడియోలో, నేను తర్వాత ఎప్పుడైనా వీడియోలో షూట్ చేసి చూపిస్తానండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కదండి, దాన్ని 1/4 ఇంచ్ ఉండేటట్టు ఉంచుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ని లైనింగ్ మీద పెట్టుకుని ఇలాగా 1/4 ఇంచ్ ఉండేటట్టు పెట్టుకోవాలండి లైనింగ్ మీద ఖచ్చితంగా.
పెట్టుకుని కార్నర్ దగ్గర ఆపేయకుండా కొంచెం కింద కుట్టుకొని ఇలా తిప్పేసేయాలండి. ఇలా తిప్పేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం దూరం కుట్టిన తర్వాత అక్కడ సూది దింపి ఇలా తిప్పాలండి. ఎప్పుడైనా సరే పలక మెడకి అక్కడ సూది ఆపేసిన తర్వాత ఇలా పక్కకి దింపాలి. కొంచెం కింద కుట్టిన తర్వాత దింపాలండి. ఇప్పుడు ఈ లైనింగ్ వచ్చేసి ఇలా రివర్స్లో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి వైపు ఉండాలండి క్లాత్. లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా పైపింగ్ లోపలికి వెళ్ళేటట్టు ఇలా వేయాలండి. ఇలా వేసేసిన తర్వాత మన కుట్టు కనిపించిద్దండి లైనింగ్ వైపు మీద. అదే కుట్టు మీద ఇప్పుడు మనం కుట్టు వేసేసేయాలి. ఇలా కుట్టేసిన తర్వాత లోపల క్లాత్ ఉంది కదండి స్క్వేర్ నెక్ లోపల, ఆ క్లాత్ని ఇప్పుడు కట్ చేసుకుందాము. కట్ చేసిన తర్వాత ఆ మూలన ఈ మూలన ఇప్పుడు స్క్వేర్ తిరగాలంటే ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేస్తేనే తిరిగిద్దండి, లేకపోతే లోపలికి పైపింగ్ తిరగదు. చూడండి ఇప్పుడు నేను తిప్పేశాను. తిప్పేసిన తర్వాత పైన కుట్టేసుకోవాలండి. మన పాదం ఇంచు వెడల్పుతో కుట్టేసుకుంటున్నాను నేను. చూడండి చాలా సన్నగా వచ్చేసిందండి ఇన్విజిబుల్ పైపింగ్. చాలా నీట్గా కూడా వచ్చింది చూడండి. మీకు కావాలంటే ఎంత నీట్గా వచ్చిందో లోపల వైపు కూడా ఖర్చు కానీ ఏం కానీ కనిపించదు. ఇప్పుడు లైనింగ్ని జాయింట్ చేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇలా లైనింగ్ మొత్తం జాయింట్ చేసేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కదండి దాన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని షోల్డర్ దగ్గర, చంక డౌను, సైడ్న అలాగే కింద మొత్తం చుట్టూరు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత అప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ సమానంగా రావాలంటే మనం టేప్తో కొలుచుకుని అయినా వేసుకోవచ్చు. లేకపోతే ఆ డాట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టేసి అక్కడ ఒక మార్కింగ్ వేసేసి ఇలా వేసేయచ్చండి. డాట్ ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ లాగాలి, అలాగే ఎండింగ్లో కూడా రఫ్ లాగాలండి. అప్పుడే కుట్టు ఊడిపోకుండా ఉండిద్ది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు దాని మిడిల్లోకి ఒక ఫోల్డ్ చేసేసి మధ్యలో ఒకటి అక్కించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను కింద పార్ట్ది లైనింగ్ తీసుకుని కుడుతున్నానండి. చూడండి కింద పార్ట్ మొత్తం 4 లేయర్స్ వచ్చినాయి కదండి. నేను 2 లేయర్స్ ఫ్రంట్ పార్ట్కి, 2 లేయర్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చిందండి. ఈ 2 లేయర్స్ని ఒక లేయర్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒక జాయింట్ చేస్తే ఇలా 1 లేయర్ వచ్చేసింది. అలాగే బ్యాక్ పార్ట్ది కూడా బ్యాక్ పార్ట్కి 2 లేయర్లు వచ్చితాయి కదండి. ఇలా ఆ 2 లేయర్లని ఇలా 2 కుట్లు వేసేసానండి గట్టిగా ఉండిద్దని చెప్పి బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద కొంచెం అతుకుబడిద్దని చెప్పాను కదండి, ఆ అతుకు వేస్తున్నాను. చూడండి చాలా చిన్న అతుకండి మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇలా అతుకుబడిన చిన్నది ఇలా కుట్టేసిన తర్వాత పై వైపున కూడా ఇంకో స్టిచ్ వేసేయాలి. ఇలా స్టిచ్ వేసేసి మనం క్లాత్ని ఏం కలపలేదు కాబట్టి ఇలా పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి, బ్యాక్ పార్ట్కి ఓపెన్ చేసేయాలండి. ఓపెన్ చేసి లైనింగ్కి జాయింట్ చేసుకోవాలి. నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి, బ్యాక్ పార్ట్ బ్యాక్కి ఓపెన్ చేసుకోవాలండి. అంటే మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని నడుము దగ్గర ఇలా పెట్టుకుని ఫస్ట్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. చూసుకోవాలండి రెండు ఫస్టే కొలుచుకొని సమానంగా సరిపోయిద్దో లేదో. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ వస్తే ఇక్కడ ఇలా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. లైనింగ్ ఫ్యాబ్రికే వస్తాయి, మెయిన్ ఫ్యాబ్రిక్ రావు. కావాలంటే నేను స్టిచ్ చేసిన తర్వాత చూడండి మీరు. ఇలా లైనింగ్ ఫ్యాబ్రికే చిన్న చిన్నగా అక్కడక్కడ వచ్చినాయి చూడండి. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను నడుము, అందుకని లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చినాయి, లేదంటే లైనింగ్ కూడా ఫ్యాబ్రిక్ కూడా రావు. చూడండి దీన్ని నేను జాయిన్ చేస్తున్నాను చూడండి. నడుము దగ్గర ఫస్ట్ నుంచి ఎదుగున్న మిడిల్లో ఒక డాటు, అలాగే దీనికి కూడా సెంటర్లో ఒక డాట్ పెట్టాను కదా, ఈ 2 డాట్లు కలిసేటట్టు పెట్టండి. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కొట్టేయండి. చూడండి నడుము సరిపోయింది, కొంచెం ఎక్కువ తక్కువ కూడా రాలేదు. మనం స్టిచ్చింగ్లో కొంచెం ఒక 1/2 ఇంచ్ పైన కట్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే మనకి ఇంకొంచెం నడుము ఎక్కువ వచ్చేదండి, అప్పుడు మనం అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి వచ్చేది చిన్న చిన్నగా.
ఇలా 1/2 ఇంచ్ పైకి పెట్టి కట్ చేసుకుంటాం వల్ల ఏంటంటే మనం ఇలా అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకునే లేకుండా ఇలా సమానంగా వచ్చేసింది మనకి. అలాగే సేమ్ బ్యాక్ పార్ట్ని కూడా జాయిన్ చేస్తున్నాను. లైనింగ్కి మాత్రమే ఫ్రిల్స్ వస్తాయండి. చూడండి, నేను లైనింగ్కి మాత్రమే పెట్టాను, మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టలేదు. కావాలంటే మీరు వీడియోలో చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేస్తున్నాను. స్టార్టింగ్లో పెట్టాను చూడండి, ఇలా స్టార్టింగ్లో పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని అక్కడ ఫ్రిల్స్ పెట్టలేదు చూడండి. మీరు కావాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా కుట్టేసుకోవాలి. దానిపైన ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను, డబల్ స్టిచ్. ఇలా కుట్టేసిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నడుము దగ్గర చిన్న ఫ్రిల్ కూడా పెట్టలేదు నేను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్లు 2 జాయిన్ చేసుకోవాలి. ఇలాగా 2 షోల్డర్ని ఇలా పెట్టేసి మనం 1/2 ఇంచ్ క్లాత్ పెట్టాం కదండి, షోల్డర్కి 1/2 ఇంచ్ వదిలేసాం కదా, అలాగే అదే 1/2 ఇంచ్ని ఖర్చు పెట్టి ఇప్పుడు స్టిచ్ చేసేసాము. 2 కుట్లు వేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉండిద్ది. ఇప్పుడు ఏంటంటే షోల్డర్ దగ్గర ఆ ఖర్చు పైకి లేకుండా ఉంటాకి బ్యాక్ వైపు అంటే వెనక మెడ వైపు ఫోల్డ్ చేసి అక్కడ ఒక రఫ్ ఇవ్వాలండి చిన్నగా. చూడండి, రెండు వైపులా అంతేనండి. ఖర్చును వచ్చేసి బ్యాక్ నెక్ వైపుకి ఫోల్డ్ చేసి నెక్ దగ్గర రఫ్ ఇస్తే అది లేకోకుండా ఉండిద్ది ఖర్చు పైకి. చూడండి, నడుము దగ్గర చిన్న ఫ్రిల్ కూడా రాలేదని చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. చూడండి, హ్యాండ్స్కి కూడా నేను ఇన్విజిబుల్గానే వేసాను పైపింగ్. షోల్డర్ చూసుకుంటున్నాను సరిపోయిందా లేదా. షోల్డర్ కొంచెం పెద్దగానే ఉంది కదండి. చూడండి, ఇలా హ్యాండ్స్ కూడా అతుకులు లేకుండా చక్కగా సరిపోయినాయండి. ఇలా మిడిల్లో నుంచే జాయిన్ చేసుకోవాలండి హ్యాండ్స్ ఎప్పుడైనా సరే. మిడిల్లో నుంచి జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు అటు సైడ్ మనం జాయిన్ చేసుకోవాలి. అటు సైడ్న ఒక జాయింట్ వేసేసి అప్పుడు ఫస్ట్ నుంచి ఇంకోసారి కుట్టుకోవాలండి. చూడండి, ఇలా కుట్టేసిన తర్వాత పైన ఇంకో కుట్టు వేసుకుంటున్నాను. ఇలాగే సేమ్ ఇంకో సైడ్ కూడా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలండి. ఇటు సైడ్ ఎలా జాయింట్ చేసాము సేమ్ అంతే, మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి ఇటు సైడ్న అలాగే అటు సైడ్న కుట్టేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకో స్టిచ్ వేసేయాలి. ఇంకో కుట్టు కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ వేసుకోవాలి. దారం దిగిపోయిందండి. మనం రఫ్ లాగేటప్పుడు స్పీడ్గా మిషన్ బానిస్తే దారం దిగిపోయిద్ది, అందుకని చెప్పి స్లోగా కుట్టాలి. రఫ్ లాగేటప్పుడు ఎప్పుడైనా సరే స్లోగా కుట్టాలి, స్పీడ్గా పోనిస్తే దారం దిగిపోయిద్ది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టేస్తున్నాను హ్యాండ్కి. చూడండి, ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చేస్తున్నాను. సైడ్ని వచ్చేసి హ్యాండ్లో 6.5 కదండి, అక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను. అలాగే ఆర్మ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. మనం ఆర్మ్ లూజ్ కొలుచుకొని అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, నేను కొలుచుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. అక్కడ ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత నడుము దగ్గర కూడా మనకు మార్కింగ్ ఉండేది కదండి, అక్కడ సమానంగా చూసుకుని నడుము దగ్గర నుంచి కిందకి ఒక 4 ఇంచెస్ లేదా 5 ఇంచెస్, నేను 4 ఇంచెస్ పెట్టుకున్నానండి. నడుము దగ్గర నుంచి కిందకి ఇలా 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసి, అలాగే సైడ్ నుంచి పక్కకు 1 ఇంచ్ మార్కింగ్ వేసి అక్కడ ఒక రఫ్ లాగాలండి. రఫ్ లాగేసి తీసేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని పై వైపుకి ఇలా పెట్టేసేయాలండి. కింద వైపు లైనింగ్ ఉండిద్ది కదా, దాన్ని కూడా ఇలా విడదీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 పట్టుకుని ఇలా బారిక్ కుట్టేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ విడివిడిగానే జాయిన్ చేసుకోవాలి. చూడండి, నేను మళ్ళీ దాని పక్కన ఇంకో కుట్టేసుకుంటున్నాను ఎక్స్ట్రా కుట్లు. చూడండి, ఇప్పుడు సైడ్ జాయింట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కుట్టుకుంటాను. ఇప్పుడు సైడ్ చివరను కుట్టుకుంటుంది కదా మనం ఖర్చు, ఆ కుట్టేసుకుంటూ వచ్చేటప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కుట్టాలండి. నేను ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుడుతున్నాను, ఎందుకంటే పీసులు రాకుండా ఉండిద్దని చెప్పి డబుల్ ఫోల్డ్ చేసి కుడుతున్నాను ఇలాగా.
చూడండి వీడియోలో ఇలా నేను బార్కి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసేసానండి. అంతేనండి. సైడ్ జాయింట్ కూడా చాలా సింపుల్. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కొంచెం ఇలా కట్ చేసుకోవాలి, నీట్గా వచ్చింది. ఇప్పుడు రెండో వైపున కూడా సేమ్ ఇలాగేనండి. ఇంకా హ్యాండ్ లూజ్ దగ్గర అలాగే ఆర్మ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకుని చూడండి చెస్ట్ లూజ్ నడుము లూజ్ చూసుకున్నాను. రెండో సైడ్ని కూడా సైడ్ జాయింట్ చేసేయాలండి. ఇలా సైడ్ జాయింట్ చేసేసిన తర్వాత వన్ సైడ్ వచ్చేసి చూడండి ఇలా చెస్ట్ లూజు 22 వచ్చేసిందండి నాకు. అంటే వాళ్ళు ఇచ్చిన క్లాత్ కొంచెం సాగుతుందండి, అందుకని చెప్పి నేను కొంచెం సరిపోయిద్దా లేదని చెప్పి కొంచెం చూసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని విడివిడిగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను, పీసులు బయటకు రాకుండా ఉంటాయని. అటు సైడ్న కోరాస్ వచ్చినాయండి, అందుకని చెప్పి అటు సైడ్న స్టిచ్ వేయలేదు. ఇలాగా ఇటు సైడ్న కోరాస్ లేవు కదా, అందుకని చెప్పి నేను ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ను స్ట్రైట్గా డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సన్నగా కుడితే ఏంటంటే కొంచెం లుక్గా అనిపించింది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ నండి ఫస్ట్ నుంచి జాయిన్ చేసుకుంటూ వచ్చి చివరిలో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి నెట్టేసి రఫ్లో అవుతాం కదండి మన చివర, అక్కడ రఫ్లో దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి నెట్టేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా డబుల్ ఫోల్డ్ వేసి కుట్టేసేయాలండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టేసేసిన తర్వాత లైనింగ్ వచ్చేసి డబుల్ ఫోల్డ్ చివర కుట్టాలి కదండి అంచు, డబుల్ ఫోల్డింగ్ వేసి దాన్ని మిషన్ మీద కుట్టేశాను. చివర వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నేను జిగ్జాగ్ చేశానండి. చివరి అంచులో వచ్చేసి నేను జిగ్జాగ్ చేశాను. లైనింగ్ వచ్చేసి మిషన్ మీదే డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టు వేసేసాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి, పిక్ యాడ్ చేశాను. ఇలా వచ్చిందండి. జిగ్జాగ్ కూడా చేశాను కింద. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.